హలో పెద్ద మనుషులు, వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది. గురు మార్కెట్స్. మేము కంపెనీ గురించి సారాంశ డేటాతో ప్రారంభిస్తాము. అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేయవచ్చు. అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత జాగ్రత్తగా పరిశీలించమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మేము కార్పొరేషన్ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము. గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్, టికర్ ROCK. ఈ సమీక్ష మార్చి 24, 2025 నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సృష్టించబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ INC ఉపవర్గానికి చెందినది. గ్రీన్ 86 కంపెనీలు పోలికలో పాల్గొంటాయి మరియు ఇది చాలా ప్రతినిధి. మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము. సందేహాస్పద సంస్థ యొక్క మొత్తం ఫలితం క్రింది విధంగా ఉంది: 10 పాయింట్లలో 8. ఉపవర్గం యొక్క సగటు ఫలితం 1.7 పాయింట్లు. మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో సగటు ఫలితం 1.9 పాయింట్లు అని గమనించండి. కోసం 8 పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం. గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ మరియు ఉపవిభాగం కంపెనీలు. మేము 12 నెలల్లో షేర్లను చూస్తాము. గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ -21.2% డైనమిక్స్ చూపించింది. 15.1% ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా. ఇది స్పష్టంగా ఏమీ అర్థం కాదు, కానీ ఈ వాస్తవాన్ని గమనించడం అవసరం. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్. గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ INC $1.85 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $181 బిలియన్లు. గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ 1.021% వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని చిన్న కంపెనీలలో ఇది ఒకటి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ $1.5 బిలియన్లుగా అంచనా వేయబడింది. $79 బిలియన్ల ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్తో గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ 1.325% వాటాను కలిగి ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా. గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 1.021%. పుస్తకం విలువ 1.325%. ఇది మార్కెట్ విలువ వాటా కంటే 30% ఎక్కువ. ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది 1. అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతలు $0.042 బిలియన్లు. పుస్తక విలువకు సంబంధించిన ఆర్థిక బాధ్యతలు కంపెనీ ఈక్విటీలో 4% సూచిస్తాయి. కంపెనీ రుణ స్థాయికి రేటింగ్ చాలా బాగుంది 2 పాయింట్లు. కంపెనీ ధర మరియు ఆదాయాల నిష్పత్తి 13.5. ఉపవర్గంలో సగటు 0. ఇది ఉపవర్గం కంటే మెరుగ్గా ఉంది. ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధరను దాని లాభానికి అంచనా వేయడం చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $137 మిలియన్లు. తదుపరి 12 నెలల భవిష్యత్తు ఆదాయాలు తాత్కాలికంగా $162 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి మరియు ఇది ఇప్పుడు కంటే 18% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ ధర నుండి విక్రయాల నిష్పత్తి 1.4. ఉపవర్గంలో సగటు 1.6 మరియు ఇది ఉపవర్గంలోని సగటు కంటే 13% తక్కువ. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే దాని ఆదాయానికి కంపెనీ స్టాక్ ధర అంచనా మంచిది 0.5 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $1,310 మిలియన్లు.
తదుపరి 12 నెలల ఫార్వార్డ్ రాబడి $1,550 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ప్రస్తుత క్షణం కంటే 18% ఎక్కువ. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి అంచనా మంచిది 0.5 పాయింట్లు. మార్జిన్ 10.5%, ఉపవర్గంలో సగటు -4.6%. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 15.1%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఉపాంతాన్ని అంచనా వేయడం మంచిది 0.5 పాయింట్లు. సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య పరంగా కంపెనీ వాటా 0.761%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 34% తక్కువ. మరియు ఈ వాస్తవం కంపెనీ ప్రస్తుత మార్కెట్ ధర యొక్క అసమతుల్యతను చూపుతుంది. గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ రీవాల్యుయేషన్ వైపు కాకుండా కంపెనీ ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం $881,000. అయితే ఉపవర్గానికి $657,000. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 34.1%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన పరిమాణం అంచనా సహించదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం యొక్క పరిమాణం $65,500. ఉపవర్గంలో సగటుతో -$19,300. మరియు ఉపవర్గం మరియు సంస్థ యొక్క సూచికల సగటు మధ్య వ్యత్యాసం $85,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి లాభం అంచనా మంచిది 0.5 పాయింట్లు. సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి అమ్మకాల పరిమాణం $624,000. ఉపవర్గంలో $422,000 ఉన్నాయి. ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం 48%. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి విక్రయాల అంచనా మంచిది 0.5 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 1.3%కి అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 5.6%. ఇది చిన్న స్క్వీజ్ సూచిక. సూచిక RSI 14 కంపెనీకి 40% స్థాయిని చూపుతుంది. గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ ఉపవర్గం కోసం RSI స్థాయి 14, సుమారుగా 46%. సంభావ్యంగా ఉపవర్గం యొక్క సెక్యూరిటీలు కంపెనీ షేర్ల వలె దాదాపుగా కోట్ చేయబడతాయి. గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు $60.88. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $92.66. వాస్తవ అంచనా మరియు ఏకాభిప్రాయ సూచన యొక్క డైనమిక్స్ సుమారు 52%. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో పబ్లిక్గా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ పట్టికకు యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు ఉచితం. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. కంపెనీ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా గిబ్రాల్టర్ ఇండస్ట్రీస్ Inc. సమాచారం మరియు సూచన అంచనా వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది. $60.89 ధర వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ సాపేక్షంగా అధిక వాల్యుయేషన్ని కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. సంస్థ అసెస్మెంట్ మెథడాలజీ అకిమ్ ఇండెక్స్ ఆధారంగా అంచనా వేయబడింది. లాభం 67.14 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 54.64 వద్ద నిర్ణయించబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఏప్రిల్ 23, 2025 నాటి ఎక్స్చేంజ్ సెషన్ ఫలితాల ఆధారంగా ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది.
లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున. టిక్కర్ ఈ LLO బ్యాలెన్సింగ్ అమ్మకపు ఆర్డర్ అవుతుంది. బ్యాలెన్స్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకదానిని మూసివేసే సందర్భంలో ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ వ్యతిరేక క్రమం స్వయంచాలకంగా మూసివేయబడుతుంది. ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు ప్రజలకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్. మీరు నిజంగా గ్రహం మీద చక్కని ప్రేక్షకులు.